ఎవరెంత భారీగా ఉన్నా చెక్కు చెదరదు. విరాట్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంబుజా సిమెంట్. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన డ్రోన్ కెమెరాను దర్శి పోలీస్ శాఖ అందించిన ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు సేవలు హర్షణీయమని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముళ్లమూరులో డ్రోన్ షో కార్యక్రమాన్ని ఈ రోజు డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు. దర్శి సిఐ వై రామారావు, ముళ్లమూరు ఎస్ఐ నాగరాజు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానికొండ వెంకట్రావు గారు, రాజంపల్లి, దర్శి మండలం, ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని DJI Air 3 పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది. ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం. ఈ డ్రోన్ ద్వారా దర్శి సర్కిల్లో పోలీస్ బాధ్యతలు, వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ, ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి, అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈవ్ టీజింగ్ సర్వేలెన్స్కి కానీ, డ్రగ్స్ విక్రయించే వాళ్ళు, వాడేవాళ్ళు, నాటు సారాయి తయారు చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శి నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన తానికొండ వెంకట్రావు గారికి దర్శి నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి తానికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందనలు. దాన్ని చూసి మనం కొత్త టెక్నాలజీ వాడొచ్చని అనే అభిప్రాయంతో మేము సిఏ గారితో మాట్లాడాము. సిఏ గారు ఎమ్మటి మనకు రెస్పాండ్ అయ్యి సో డొనేట్ చేసేవాళ్ళు ఉంటే అడిగారు నన్ను. సో నేనే చేస్తాను సార్ అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది. ఇది అట్లానే ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే కాలేజ్ కాడ పిల్లలు, తక్కువ వయసు పిల్లలు కానీ, సిగరెట్ స్మోకింగ్ చేయడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, అమ్మాయిలు ఈవ్ టీజింగ్ చేయడం కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని గతంలో నేను చూశాను కాబట్టి నేను చూసి ఇటువంటి ఉంటే కొంచెం భయపడతాను అనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ కానీ, ఇటువంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ కంట్రోల్ చేయొచ్చు ఇటువంటివి ఉంటే. గతంలో మన ఒక పోలీస్ వెహికల్ వెళ్తుందంటే అందరూ భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు డ్రోన్ వెళ్తుందంటే అందరూ భయపడి వెళ్ళాలి. అంటే డిసిప్లిన్ రావాలనే ఉద్దేశం. మెయిన్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సమాజానికి మనం మంచి చేస్తున్నాం. రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో డ్రోన్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ ఫెస్ట్లో డ్రోన్ల విన్యాసం చూసి వాటి యొక్క సొసైటీలో వాటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుందనే దాని గురించి మేము ఎన్ఆర్ఐ అయినటువంటి తానికొండ వెంకట్రావు గారిని కన్సల్ట్ అయితే వారు వారి యొక్క కజిను అందరూ కూడా కలిసి గౌరవ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో నిన్న ఈ యొక్క మంచి హై క్వాలిఫైడ్ డ్రోన్ని ఎస్పీ గారి చేతుల మీదుగా మాకు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు మన నియోజకవర్గంలో ఈ డ్రోన్ని మొట్టమొదటిసారిగా ఫ్లై చేయించే క్రమంలో మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే ఈ యొక్క డ్రోన్ని డొనేట్ చేసినటువంటి తానికొండ వెంకటరావు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మన గడియాల లలిత్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి సమక్షంలో దీన్ని ఎగరేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ డ్రోన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా మెరుగైన సేవల కోసము ఇచ్చినటువంటి తానికొండ వెంకట్రావు గారిని కూడా మా ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.
like, share, subscribe, and get notification.